న్యాయం జరుగుతుందనే ఆశ, తప్పు చేసిన వాళ్ళకు తప్పకుండా శిక్ష పడాలి అనే పట్టుదల, 24 ఏళ్ల పోరాటం ఉత్తగేం పోలేదు. అదేనులా 2002లా ఏం జరిగిందో తెలియకుండా జీవిడిచిన హీరోయిన్ ప్రత్యూష కేసులా ఇవాళ సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఆ ముచ్చట్లేంటియో చూద్దాం పాన్రి. 100 మంది నేరస్తులు తప్పించుకొని పోయినా పర్వాలేదు కానీ ఒక్క అమాయకునికి శిక్ష పడొద్దనేది ఎందుకు వచ్చిందో ఏమిటికొచ్చిందో కానీ అన్యాయాలు చేసిన వాళ్ళకు ఆసరైతున్నది. మరి లేకుంటేంది 24 ఏళ్ల కింద తెలంగాణ ఆడబిడ్డ ప్రత్యూషను అడ్డగోలుగా ఆగం చేసి చంపితే ఇన్నాళ్ళకు ఆ తీర్పు వస్తే సరే ఆలస్యమైనా దేశంలో అన్యాయం చేసిన వాళ్ళకు శిక్షలు పడతాయని నిరూపించిన ఈ కోర్టులు కానీ ఈ 24 ఏళ్లలో తప్పు చేసిన ఈ సిద్ధార్థ రెడ్డి దర్జాగా బయట తిరిగిండు, వ్యాపారాలు చేసుకున్నాడు. ప్రత్యూష కేసు నుంచి తప్పించుకునే తానికి చెయ్యరాని పనులు చేసిండు. న్యాయం కోసం పోరాటం చేస్తున్న ప్రత్యూష తరపోళ్లను మభ్యపెట్టి మాయ చేయాలని చూసిండు. పాలనురుగు తిరుగుండే ప్రత్యూష నవ్వులను నలిపేసినోనికి గంత అనుకూలమా? మన ఇంటి ఆడిబిడ్డ తీరుండే ప్రత్యూషను పొట్టన పెట్టుకున్న సిద్ధార్థ రెడ్డికి శిక్షేసేతానికి ఇన్నేళ్లు పడుతుందా? మోసాలు నేరాలు ఘోరాలు తెలియని అమాయకురాలు ప్రత్యూష. అప్పుడప్పుడే సినిమా లోకంలోకి అడుగు పెడుతున్న ప్రత్యూష ఎంతో ఎత్తుకు ఎదుగుతుంది అనుకుంటే నడుమిట్లనే తన నవ్వును నాశనం చేసిండ్రు. అసొంటి తప్పు చేసినోనికి 24 గంటలల్లో శిక్షలు పడితే కదా దేశంలో నేరాలు తగ్గేది. కానీ 24 ఏండ్లకు శిక్షలు పడితే తప్పులు చేసేటోళ్లకు ధైర్యం ఇచ్చినట్టు కాదా? అమెరికా దేశంలో ఓ పోలీస్ ఆఫీసర్ నిర్లక్ష్యం చేయబట్టి జాహ్నవి అనే మన ఆడబిడ్డ జీవిడిస్తే 3 ఏండ్లల్లా 262 కోట్లు అక్కడి సర్కారు కట్టించింది. కానీ మన దేశంలో ఓ ఆడబిడ్డను రేప్ చేసి చంపితే 24 ఏండ్లైనా న్యాయం జరగనట్టు జరిగింది. హైకోర్టు ఏ తీర్పు ఇచ్చిందో అదే తీర్పును సుప్రీంకోర్టు ఖరారు చేసింది. తప్పు చేసింది గాక సిగ్గు లేకుండా సుప్రీంకోర్టుకు వస్తావా అన్నట్టు సుత్తెతోని నెత్తి మీద కొట్టి సిద్ధార్థ రెడ్డికి శిక్షేసింది. అయితే ఇంత జరిగిన మన దేశం, మన మతం, మన బీసీ వర్గం అనేటోళ్ళు ప్రత్యూష కేసు మీద సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మీద గట్టిగా ఎందుకు మాట్లాడతలేరో వాళ్ళకే తెలవాలి. ఇదే ముచ్చట ఏదన్నా మతానికి ముడిపడి ఉంటే ఎంత రచ్చ చేసేటోళ్ళు కదా. సరే వెనుక ముందో తప్పు చేస్తే శిక్ష పడక తప్పది, కటకటాలకు ఓక తప్పది. ఆలస్యమైన దేశంలో న్యాయం అనేది జరుగుతుందని సుప్రీంకోర్టు చెప్పకనే చెప్పింది. కానీ ఈ తీర్పు మీద ప్రత్యూష తల్లి నా బిడ్డను బలవంతం చేసి చంపినోళ్లకు పడాల్సిన శిక్ష పడలేదు, ఇది నాకు న్యాయం అనిపిస్తలేదు అన్నట్టు మాట్లాడే వరకు తల్లి బాధలు తెలిసిన తెలంగాణ ఆడబిడ్డల గుండెలు తల్లడిల్లుతున్నాయి. జర గిసోంటి కేసులు వచ్చినప్పుడైనా సుప్రీంకోర్టు రేపులు ఆడబిడ్డల మీద అఘాయిత్యాల కేసులను 2 ఏండ్లలో తేల్చాల్సిందే అనేది ఓ తీర్పు ఇస్తే మంచిగా ఉండని కోరుకుంటున్నారు. ప్రత్యూష తల్లి బాధను చూసిన 2 తెలుగు రాష్ట్రాల పబ్లిక్. ఎమర్జెన్సీ అనేది దేశంలో పెట్టిండ్రని విన్నాం కానీ ఇప్పుడు కళ్ళార చూసినట్టే అవుతున్నది. ప్రజాస్వామ్యం కూని అయింది. ప్రశ్నలు అడిగిన వాళ్ళను పోలీసులు జైళ్ళల్లో వేసిండ్రు, పద్ధతి కాదన్న వాళ్ళను చంపేసిండ్రు. క్రూరత్వం అంటే ఏంటిదో చూసినామని ఆనాటి పెద్ద మనుషులు చెప్తుంటే విన్నాం కానీ ఇప్పుడు మున్సిపాలిటీలకు చైర్మన్ల ఎన్నిక పుణ్యమా అని డైరెక్ట్ చూసే భాగ్యం కలిగింది మనకు. చూడుండ్రి. అధికారిక హెచ్చరిక. తొర్రూరు పట్టణ ప్రజలకు పోలీస్ శాఖ వారి విజ్ఞప్తి. తొర్రూరు పట్టణ ప్రజలకు తెలియచేయనది ఏమనగా మున్సిపల్ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ ఎన్నికల సందర్భంగా 17 ఫిబ్రవరి 2026 నాడు పట్టణమంతా 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. అందువల్ల ప్రజలు ఎవరు కూడా 2 లేదా 3 కంటే ఎక్కువగా ఎక్కడైనా గుమికూడరాదని, రోడ్లపై కానీ బహిరంగ ప్రదేశాల్లో కానీ సమావేశాలు నిర్వహించకూడదని పోలీస్ శాఖ గట్టిగా హెచ్చరిస్తోంది. ఈ ఆదేశాలను అతిక్రమించినట్లయితే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోబడతాయని సూచిస్తున్నాం. కావున పట్టణ ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించి పోలీస్ శాఖ సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది తొర్రూరు పోలీసు వారి అధికారిక హెచ్చరిక. $13, $14, $15, $16 16 ఊరు ఎక్కారండి చేతులు. 16, 16, 16 ప్లీజ్ కూర్చోవాలండి, ప్లీజ్ కూర్చోవాలి. ఆహా ఆహా
ఎంత మంచిగున్నది చూడ 2 కళ్ళు సరిపోతలేవు అనుకో రాదుండ్రి. ఇగో ఇది ప్రజాస్వామ్యాన్ని 10 కాలాల పాటు కాపాడుతున్న తీరు. ఇది ప్రజాప్రభుత్వం చేస్తున్న అద్భుత పాలన. మస్తు మంచిగున్నది కదా. జనం ఎక్కువ ఓట్లు ఎవరికేస్తే వాళ్ళే కుర్చీలో కూర్చొని ఏలాలి అనేది పక్కకు పెట్టి జనం శీతకరించిన వాళ్ళు సీట్ ఎక్కేతందుకు చేస్తున్న పని ఇది. ఇంత మంచిగా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుంటే జనం వేసిన ఓట్లకు ఏమి విలువన్నట్టు? కాంగ్రెస్ పార్టీకి కాసింత అటు ఇటు వార్డు సభ్యులు తక్కువ ఉన్న మున్సిపాలిటీలల్లో ఉన్న పరిస్థితి ఇది. ఎక్కడిన్నా పోలీసులే, ఏ చైర్మన్ ఎన్నిక వీడియో చూసినా రక్షక భటులే, 1 పార్టీ 4 సెక్షన్లు, పోలీస్ బూట్ల సప్పుళ్ళు, లాఠీ కవాతులు, అరెస్టులు, అన్యాయాన్ని అడిగితే లాఠీ చార్జులు. అబ్బో ప్రజాపాలన అంటే ఇగో ఇది గిట్లుండాలి చూడుండ్రి అని చూపెట్టినట్టే ఉన్నదట. తొర్రూరు మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలల్లా ఎస్పీ శబరీష్ రంగంలోకి దిగి గింత బందోబస్తుతోని బలగలందించిండ్రు. ఇంకో పక్క జనగాం మున్సిపాలిటీ ఎన్నికలలో అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ పార్టీలకు సమాన ఓట్లు వచ్చినాయి. ఆఖరికి ఓ స్వతంత్ర కౌన్సిలరు బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తున్నామని చెప్పుడుతోనే లొల్లి మొదలైంది. అప్పుడు కూడా పోలీసులు రంగప్రవేశం చేసి కాంగ్రెస్ పార్టీలకు మేలు జరిగే ఉపాయం చేసిండ్రు. అసలు వాళ్ళు పోలీసులా లేకుంటే సర్కార్ ఏది చెప్తే అది చేసే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలా అన్నట్టు కడమ పాటోలు తిడుతున్నారు. కడియం కావ్యకు 2 దిక్కులలో ఓట్లు ఇచ్చి తొర్రూరు మేయర్ పదవి అన్యాయంగా కొట్టేయాలని ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు. ఇంకో దిక్కు మంచిర్యాల జిల్లా కేతనపల్లి మున్సిపాలిటీల బీఆర్ఎస్ కౌన్సిలర్లను చైర్మన్ ఎన్నికలలో ఓట్లు వేయకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పాటు పోలీసులు కూడా అడ్డం వచ్చిండ్రట. అరే గెలిచిన వాళ్ళని ఎందుకు ఓటేయకుండా చేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీలు కూడా గట్టిగా అడిగితే ఓగిట్ల లాఠీ చార్జ్ చేసిండ్రు. ఎంత మంచిగా వర్దిల్లుతున్నదో చూడుండ్రి ప్రజాపాలన. మస్తున్నది కదా. కాంగ్రెస్ పార్టీ మజాక ప్రజాస్వామ్యం 3 పువ్వులు 6 కాయల తిరిగెలుగుతున్నది. వహువా వహువా అని మెచ్చుకుంటున్నారట. ఈ ఎన్నికల పద్ధతి చూసిన పట్నం జనాలు ఇప్పుడు.